ఒక అన్రెస్ట్ వచ్చింది. హ్మ్. దానికి తోడు ఏదైతే చిట్ట చివర్లో వీళ్ళు చేసిన పని హ్మ్. వాలంటీర్లది అడ్డుకున్నటువంటి దాంతో వచ్చినటువంటి ఒక రెబలిజం అవును. ఇవన్నీ కలిపితేనే కనబడుతోంది మార్పు. ఒక రకంగా ఆయన ఒక గీత గీసుకొని ఆ గీతలోనే ఆ చట్టంలోనే తిరుగుతున్నారు మొదటి నుంచి. అంటే విమర్శించే విషయంలో గాని అక్కడ హద్దులు దాటట్లేదు దాటనీయకుండానే జగన్మోహన్ రెడ్డి గారు. చూసుకుంటున్నాడు అతను. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అంటే ఫస్ట్ బూతులు తిట్టేవాళ్లే నాయకులుగా మిగులుతారు అవును. 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 అక్కడ. హ్మ్. కేసీఆర్ అంత బూతులు మాట్లాడే ఆయన్ని తీసవతలు పడేశారు. హ్మ్. హ్మ్. ఎందుకని? విసుగొచ్చింది. హ్మ్. రేవంత్ కూడా తిడతాడు. కేసీఆర్తో పోల్చుకుంటే తక్కువ తిట్టేవాడు. హ్మ్. అతన్ని ఎన్నుకున్నారు. హ్మ్. అంతే కదా? అవును. ఇక్కడ అంతే. ఇప్పుడు తిన ఆస్పెక్ట్ ఏంటంటే జనం బూతులకో తిట్లకో కనుక ఓట్లేస్తారంటే జగన్ 2019లో కూడా తిట్టేవాడుగా. హ్మ్. హ్మ్. 2019లో సభల్లో చూస్తే ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం మోసం చేసింది, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నేను వస్తే ఇది చేస్తా, రైతులకి నేను అట్టిస్తా అని చెప్పను, నేను వాళ్ళకి 15,000 వేస్తా, అదే 12,500 వేస్తాను, 5 ఏళ్ళకి 50,000 ఇస్తాను, మహిళలకి వాళ్ళు మోసం చేశారు నేనైతే గనక రుణమాఫీ చేస్తా, హ్మ్. ఈ టైపులో పాజిటివ్ ప్రొజెక్షన్ చేసుకెళ్ళాడు తన పాదయాత్ర ద్వారా. అవును. అవును. అంతేగాని నెగిటివ్ ప్రొజెక్షన్ అంటే తన పాజిటివే అవతల వాళ్ళకి నెగిటివ్ హ్మ్. బేసిక్గా. హ్మ్. ఇక్కడ వీళ్ళు తమ పాజిటివ్ మొదట్లో బిగిన్ చేశారు, మేము సూపర్ 6 ఇస్తాము. అవును. 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 తర్వాత నుంచి రూట్ మారిపోయి కంప్లీట్ గా జగన్ మీద ద్వేషం పెంచే ప్రయత్నం చేస్తున్న వేళ హ్మ్. దాన్ని తిప్పికొట్టేందుకు తన పట్ల పాజిటివ్ ఓటింగ్ మలుచుకునే